ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చింది. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. ఇక జాబ్లెస్ క్యాలెండర్, ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన, నోటిఫికేషన్, పరీక్షా తేదీ లేకుండా అసెంబ్లీలో విడుదల, ఇక చట్టబద్ధత కల్పించకుండానే తూతు మంత్రంగా ప్రకటన, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది, అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లో కలిపేసిండ్రు. ఇక యూపీఎస్సీ తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న, వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని విమర్శలు. ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు ఒక్కో శాఖలో ఎన్ని ఖాళీలు ఉంటాయో కూడా చెప్పాలి, కానీ ఖాళీలు ఎన్ని ఉంటాయో చెప్పకుండా కేవలం ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు కూడా ఇవ్వకుండా నెల మాత్రమే ఇచ్చిండ్రు, ఏ నెలలో నిర్వహిస్తామని మాత్రమే ఇచ్చిండ్రు. దీని మీద విమర్శలు వస్తున్నాయి. ఇక టెట్ అనేది జనరల్గా అది ఉద్యోగం కోసం పెట్టే పరీక్ష కాదు, అర్హత పరీక్ష. డిఎస్సి రాసేదానికి అర్హత పరీక్ష, ప్రిలిమ్స్ లాంటి పరీక్ష.